ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మహేశ్వరం నియోజకవర్గంలో గల పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలను నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచెన్ గారి లక్ష్మారెడ్డి దర్శించుకునే నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ వినాయక ఉత్సవ సమితి కమిటీ చైర్మన్ కల్లం నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేయించడంతో పాటు తీర్థ ప్రసాదములు లడ్డూ ఇచ్చి ఆయనకు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలాపూర్ గణేష్ ని దర్శించుకోవడం తనకు ఆనందంగా ఉందని, గణేశుని యొక్క కృపా కటాక్షములు తెలంగాణ ప్రజలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు ఆయన చూపించాలని, అలాగే రైతులకు యూరియా కష్టాల నుండి 2-3 రోజుల్లో తొలగిపోతాయని, ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదని, విదేశాల నుండి దిగుమతి చేసుకుని రైతులకు ఇవ్వాలని, దీనిలో కొంచెం జాప్యం జరిగిందని, 2-3 రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డితో పాటు టీపీసీసీ సభ్యుడు దేపా భాస్కర్ రెడ్డి, ఇతర ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచెన్ గారి లక్ష్మారెడ్డి ఉదయం 9 గంటల నుంచి మహేశ్వరం నియోజకవర్గంగా పలు దేవాలయాలు అంటే విఘ్నేశ్వరుల యొక్క దేవాలయాలను ఆయన దర్శించుకోవడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయన బాలాపూర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ విఘ్నేశ్వరుని ఇప్పుడే దర్శనం చేసుకున్నారు. ఆ వివరాలు పూర్తి వివరాలు కిచెన్ గారి లక్ష్మారెడ్డి గారి మాటల్లోనే విందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. బాలాపూరు దేశంలో ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టుగా దేశంలోనే ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తూ ఉండటము, ప్రతి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని అనుకోవటం అంటే ఇదొక పుణ్యక్షేత్రంగా మారింది. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయనే నమ్మకం కలగటం వల్ల ఇన్ని లక్షల మంది వస్తున్నారు. అదేవిధంగా ఆర్గనైజర్లు కూడా ప్రతి సంవత్సరం ఒక వినూతనమైనగా ఆలోచనతో ప్రతిసారి మామూలుగా ఉంటే అందరూ రకరకాల దేవుళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆలోచనతో ఉంటారు కనుక అందరికీ అనువుగా ఉండే విధంగా, నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఆ విధంగా ఆర్గనైజ్ చేయటం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇంకా ఈ భగవంతుని నేను ప్రార్థించాను, నా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరికీ మంచి జరగాలని, తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ కష్టాలు తీరాలని, తర్వాత ఈ వర్షాలు ఇంతకంటే ఎక్కువ పడకుండా సరిపడే వర్షాలే తప్ప ఎక్కువ రావటం అనేది భగవంతుని ఇప్పుడే ప్రార్థించడం జరిగింది. ఇంతకంటే పెంచకుండా ఈ వ్యవసాయదారులకు నష్టం జరగకుండా చూడవలసిందిగా కూడా నేను ఇక్కడ భగవంతుని నేను ప్రార్థించడం జరిగింది. మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సార్, మనము జై కిసాన్ జై జవాన్ అనే ప్రతిపాదన మనకున్నది. అదే ప్రతిపాదనలో ఇప్పుడు జై కిసాన్ అనే దానికి కొద్దిగా యూరియా గురించి మనం తెలంగాణ వ్యాప్తంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు.
మరి See, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీరు ఏ స్పందన చెప్తారు? అదేవిధంగా ఇప్పుడు ఫర్టిలైజరు మన దేశంలో సరిపడేంత తయారు కాదు. ఎట్లయితే పెట్రోలు డీజిలు బయట దేశాల నుంచి వస్తుందో మన ఫర్టిలైజర్ కూడా బయట దేశాల నుంచి వస్తుంది. బయట దేశాలలో యుద్ధ వాతావరణం ఉండటం వలన ఏ దేశాల నుంచి అయితే మనకు రావాలనో ఇన్ టైంలో రాకపోవటం వలన డిఫికల్టీ అయ్యింది. ఆ డిఫికల్టీని ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్రానికి సరిపడేంత ఫర్టిలైజర్ వచ్చేటట్టుగా అగ్రికల్చర్ మంత్రి కూడా నిరంతరము వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఈ ఫర్టిలైజర్ వచ్చేట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న మొన్న చూస్తే మీరు చూడండి, 100 లారీల ఫర్టిలైజర్ అంతా మన దగ్గరికి రావడం జరిగింది. ఈ 2 రోజుల లోపల మనం అందరికీ మాటిస్తున్నాం, అందరికీ సరిపడతంత అవసరం లేకున్నా దొరకదో ఏమని కొని దాచిపెట్టుకోకండి. ఇది ఎంత అంటే అంత వచ్చే విధంగా మన ప్రధానమంత్రి గారు చైనాకు కూడా వెళ్ళటం జరిగింది. చైనా నుంచి కూడా ఇంకా ఫర్టిలైజర్ తీసుకురావడానికి కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. కనుక మీరు పార్టీలకు అతీతంగా దీన్ని ఒక చెడుగా దీన్ని ప్రచారం చేయకండి. ఇది మంచిగా ప్రచారం చేస్తే అందరూ వస్తుంది అనుకుంటే ఎగబడి కొనరు, అవసరమున్నంతనే కొంటారు. కనుక ఈ సమస్య తీరుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కిసాన్ అనే అతనే లేకపోతే ఈ దేశం లేదు, ఈ ప్రపంచం లేదు. ఎవరైనా ఏ మనిషి అయినా తినాల్సిందే, ఈ పంట పండియాల్సిందే వ్యవసాయదారులే. కనుక వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా చూడటం అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ ఫర్టిలైజరే కాదు అన్ని సమస్యలు కూడా మేము తీరుస్తాం షార్ట్లీ. ఇది సంగతి. విషయం ఏంటంటే జై కిసాన్ జై జవాన్ అనే ప్రతిపాదనకి జై కిసాన్ అన్న వాళ్ళకి మేము ఎప్పుడు కూడాను వాళ్ళకి అందుబాటులో ఉంటామనేసి, వాళ్ళకి ఏదైనా సరే 24/7 మేము ఏదైనా సహాయసాలు చేస్తామనేసి మన ప్రధానమంత్రి ఇది చైనా పర్యటనలో ఉన్నారు. చైనాతో పాటు కొన్ని దేశాలు కూడా వ్యక్తంగా ఉన్నారు. ముఖ్యంగా చైనాను వెళ్ళి మన ఈ యొక్క యూరియా అనే ప్రాబ్లం కొన్ని విదేశాల దగ్గర నుంచి రావాలి కాబట్టి అక్కడి నుంచి కూడా ఆయన సాయశక్తుల ప్రయత్నిస్తారు. 1-2 రోజుల్లో ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుందని, యూరియా ప్రాబ్లం లేకుండా జై కిసాన్ అనే ప్రతిపాదనకి మేము తల ఒగ్గుతామని, వాళ్ళకి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామని మన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిషన్గారి లక్ష్మారెడ్డి ఆయన తెలిపారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సబ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏవన్ టీవీ. రాజకీయాలకు అతీతంగా అందరం ఒకటే అనే విధంగా దీన్ని గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఈసారి బ్రహ్మాండమైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో వినూతనమైన పద్ధతులలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలనేది ఆలోచనగా ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అందులో భాగంగా ఈ పండుగను కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎలాంటి అవకతవకలు లేకుండా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే పోలీస్ డిపార్ట్మెంటు డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి శాయశక్తి కృషి చేస్తున్న సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. ఏది ఏమైనా మంచి జరగాలని, మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను.